गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క సన్నిధానంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు నాయుడుపేట గ్రామంలో శ్రీ సాయి సన్నిధి గ్రంథంలోని అంశాలని మనం నేర్చుకుంటున్నాం. సాయి సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క భక్తుల యొక్క ఆంతర్యం ఎలా ఉందో ఆ ఆంతర్యానికి తగినట్టుగానే బాబా సమాధానం చెప్పేవాడు. బాబా వారికి ఆ విధంగానే ఆశీర్వాదం ఇచ్చేవారు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మన ఆంతర్యాన్ని బట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. మన ఆంతర్యంలో శుద్ధి ఉంటే శుద్ధి, అశుద్ధం ఉంటే అశుద్ధం. అంటే మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు. ఈ భావన ఇప్పుడు మనం నమ్మకం నింపుకున్నాం అనుకోండి, భగవంతుడు మనలోనే ఉన్నాడు అనే భావాన్ని నింపడమే మహాత్ముల యొక్క ఉద్దేశం. భగవంతుడు ఎక్కడో లేడు, అది మన చెంతనే ఉన్నాడు అని చెప్పడం షిరిడి సాయి యొక్క ఉద్దేశం. అంటే అంతర్మహాత్ముల యొక్క తత్వం అదే. అది గుర్తించలేకపోతున్నాం కాబట్టి ఈ కలియుగంలో భగవంతుడు అనేక రూపాల్లో సద్గురు రూపాలు అవతరిస్తూనే ఉన్నారు. మనం గ్రహించలేకపోతున్నాం. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాశారు. మరి ఆ కాలజ్ఞానం మనం వింటున్నాం. మరి ఆ కాలజ్ఞానం వింటూ కూడా మరి ఎందుకు మన యొక్క ప్రవర్తనలో లేక మన యొక్క ఆలోచనలో మన యొక్క మాటల్లో మనం ఎందుకు సంస్కరించలేకపోతున్నాం అని ఆలోచించాలండి. ఆయన పోయారు, తర్వాత ఇంకొకరు వచ్చారు, తర్వాత బాబా వచ్చారు, వెంకటేశ్వరం వచ్చారు, ఇంతమంది వస్తూనే ఉన్నారు. మరి అందరి ఆంతరంలో వాళ్ళే ఉన్నారని మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాము? ఆ గుర్తించడం కోసంగా భరద్వాజ మాస్టర్ సత్సంగాన్ని మనకు అందించాడు. అంటే నిరంతరము ఈ మనసుకి పట్టిన మరణాన్ని శుద్ధి చేసుకోవడం. అది కానీ మనం గుర్తించగలిగితే మన జన్మ సార్థకం. పుట్టాము, పెరిగాము, చనిపోయాము కాదు జీవితం. ఇది ఒక సార్థకత ఉండాలి. ఇప్పుడు ఎందుకు ఇంతమంది అనుభవాలు మనకి మాస్టర్ గారు అందించారు? ఇప్పుడు భాగవతంలో కావచ్చు, నయనాల్లో కావచ్చు, ఆళ్వార్లో కావచ్చు, వాళ్ళందరూ భగవతత్వాన్ని అనుభూతి పొందిన వాళ్ళే కదా. త్యాగయ్య కానీ, రామదాసి కానీ, పోతన కానీ, అన్నమయ్య కానీ. మరి అవన్నీ చూస్తూనే ఉన్నాం, అవన్నీ వింటూనే ఉన్నాం. మరి చూస్తున్నా వింటున్నాం, మనలో ఎందుకు దాని యొక్క సారాంశాన్ని నింపుకోలేకపోతున్నాం? ఇప్పుడు రామాయణం ఉంది, రామాయణం చూస్తానే రాముడికి పట్టాభిషేకం అన్నారు. పట్టాభిషేకం అంటేనే మొట్టమొదటి సంతోషపడింది కైకేయి. ఎందుకంటే కైకేయి దగ్గర ఎక్కువగా పెరిగాడు రాముడు, కౌశల్య కన్నా కూడా. ఆమె ఎంతో సంతోషపడింది, సంతోషపడుతుంది కూడా. వెంటనే మందరు వచ్చారు. మందరు వచ్చినప్పటికి కూడా ఎప్పటికీ కూడా ఆమె వంగలేదు. ఆమె ఎన్ని చెప్పినప్పటికి కూడా రాముడే గొప్ప, రాముడే రాము అంటూనే ఉంది. చివరికి ఒక బలహీనత, ఆడవాళ్ళ బలహీనత ఒకటి పట్టిందనమాట. ఏమైనా బలహీనదంటే రాముడు కానీ పట్టాభిషిక్తుడైతే పట్టమరాని నుంచి మించు ఆ తల్లి కౌశల్యాది, నువ్వు పరిచారిలాగా ఉంటావు, నువ్వు దాసిలాగా ఉంటావు అనేటప్పుడు బెండైతే. ఎవరైనా ఒకవేళ తక్కువ ఉండాలంటే ఎవరైనా బెండ్ అయిపోతాడు కదా. నువ్వు దాసిలాగా ఉంటావు, అక్కడ బెండ్ అయిపోయి. అప్పుడు మనకి ఎవరి మీద కోపం వచ్చింది? ఆ రామాయణం చూసాము, ఎవరి మీద కోపం వచ్చింది మనకి? అందరి మీద కోపం వచ్చింది. అందరూ చాలా చెడ్డది, అది కొట్టాలి, తిట్టాలి అంటాం. మరి మనము ఆలోచించుకోవాలండి. చెప్పుడు మాటలు చెప్పడం, చెప్పుడు మాటలు వినడం. మీరంటే నాకు పడదనుకోండి, మీ మీద లేనిపోలేమని నేను మరి ఆ సినిమా చూసినప్పుడు కానీ, అది చదివినప్పుడు కానీ మన కోపం వచ్చింది మంత్రం మాటగా. మరి మంత్రం యొక్క లక్షణాలు మనలో ఉందా అని పరిశీలించుకో. ఆ పరిశీలించుకుంటే మనం నిజంగా రామాయణం అర్థం చేసుకున్నట్లే, లేకపోతే చేసుకోలేదు. అట్లాగే మహాత్ముల యొక్క భక్తుల యొక్క జీవితం చూసుకుంటూ కూడా మన దాన్ని వాళ్ళ యొక్క తత్వాన్ని గ్రహించలేకపోతే మనం ఎందుకు వచ్చినట్లు, ఎందుకు విన్నట్లు, ఎందుకు చదివినట్లు అనే ప్రశ్న వేసుకోవాలండి.
ఇది ఇప్పటికిప్పుడే మనం ఏదో పవిత్రమైపోతామని కాదు. ఎవరు పవిత్రం అవడానికి అవకాశం లేదు. ఎందుకంటే గత జన్మ సంస్కారం బాగా పేరుకుపోయింది కదా. ఇప్పుడు అంతమందరిలో ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు? అప్పుడు ఒకటే ఉన్నారు, రామాయణం ఆ ఒకటే ఉంది. ఇప్పుడు ఎంతమంది మందరులు ఉన్నారు? ఆ మందరం మనం ఉన్నాం. ఒకరిని ఏళ్ళు చూపించడం కాదు. ఆ మందరంలో మనమే మందరం మనం మనలో ఉన్నప్పుడు మనం అటువంటి పని చేయకూడదు అని ఇతరుల మీద చాడీ చెప్పకుండా మనం ఏమైనా సంస్కృతి చేసుకోగలుగుతున్నామా? అందులో మనకు ఉపయోగం కూడా ఉండదు. ఉపయోగం లేనప్పుడు కూడా ఎందుకు అలా చేస్తున్నాము అంటే ఎదుటివాడు బాధపడితే మనకు సంతోషం. ఆ తత్వం ఎవరిది ఉంటుంది? రాక్షసులది. మరి రాక్షసులు జరిగినప్పుడు మన రాక్షసులు మాట ఇది ఆలోచింపజేసేది ఈ సత్సంగ విధానం అండి. ఏదో తమాషాకో లేకపోతే ప్రదర్శనకో లేకపోతే పేరు కోసమో చేసుకోవడం కాదు. ఎందుకు వీటి పట్ల కూడా అందరికి విముక్తి ఉంటుందంటే ఎందుకు అబ్బాయి పోవడం వినాలా, వింటే మనసు కొంచెం కలుక్కుంటుంది, మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ అనే భావం ఎక్కువ మందిలో ఉండిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు దేవాలయాల్లో హరికథలు ఉండేవి, ఏదైనా ఉత్సవాలప్పుడు. ఇప్పుడేముంది ఆలోచించండి. ఇక్కడ హరికథ ఒకడు రాడు, ఆ తబలా కొట్టేవాడు బయట ఉంటాడు. ఆడ అంటే నన్ను కూర్చొని ఉంటాడు. అంతే. ఎందుకంటే మంచి వినాలంటే విసుగు, చెడు వినాలంటే ఆనందం. ఇప్పుడు సమాజం అట్లాగనే ఉంది. ఆ సమాజం నుంచి మనం సపరేట్ కావాలి. మనం అంటే ఈ సత్సంగంలో ఇష్టపడేవాడు మనం సపరేట్ కావాలి. మనం మారితే సరిపోతుందా అని అనుకుంటాం. మనం మారితే సరిపోతుంది కాదు, ముందు మనం మారాలి. మారేదానికండి ఇప్పుడు ఇతరులు బాలాబవ్వ అని వస్తున్నారు. ఈ బాలాబవ్వ ఎవరో హరికథ చెబితే విని వచ్చాడు. ఎవరిది? బాబాదారికి. అంటే హరికథ చెప్పి విని వచ్చాడు. ఎక్కువ మంది బాబాదారికి విని వచ్చిన వాళ్ళే. వినడం అంటే శ్రవణం. ఇప్పుడు అతను హరికథ పోబట్టి కదా బాబాను దర్శించగలిగాడు. ఆ హరికథ పోలేదనుకోండి, పిచ్చివాగుడు సినిమాకి పోతాం అనుకోండి, బాబా దర్శనం కోల్పోయి ఉంటాం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి, ఎక్కడ మంచి మాటలు చెబితే అక్కడ మనం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయవలే. అలా కాకుండా ఎప్పుడు చెప్పేది కదా, ఎందుకంటే మనం ఎంత కోల్పోతానో మనకే తెలియదు. ఇప్పుడు బాలాబవ్వ హరికథ వినడం బట్టి బాబా దర్శించాడు కాబట్టి ఎంత గొప్ప ఫలితాన్ని పొందాడు. అలా ఆయన విని షిరిడీకి బయలుదేరాడు. షిరిడీకి బయలుదేరుతూ అంటే వాళ్ళు ఉండే బాంబే దారులు అనుకోండి, అక్కలకోటకి వెళ్ళి షిరిడీకి వెళ్దాం అనుకున్నాడు. అయిన తర్వాత సరే దారిలో ఉంది కదా, ముందు షిరిడీకి వెళ్ళి అక్కలకోట వెళ్దామని వాళ్ళ స్నేహితుడు చెప్పాడు. ముందు ఎక్కడికి వెళ్తున్నాడు? అక్కలకోట వస్తుంది. తర్వాత సరే షిరిడీలో పోసి అక్కడ కనబడేసి స్నేహితులు బలవంతం మీద అచ్చు వేసి మరి అక్కలకోట బాధ ఉంటాడు. వెళ్ళిన తర్వాత బాబాను దర్శిస్తానే ముందు నువ్వు అక్కలకోట వెళ్ళాడు. ఇది నేను చెప్పాడా? బాబా దర్శించాడు పోయి ముందు అక్కలకోటకి వెళ్ళాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే దీన్ని బట్టి మనం ఏంటి ఒక పాటు తెలుసుకోవాలి. నువ్వు మొట్టమొదటి ఎక్కడ ఏ దైవాన్ని దర్శించాలన్నావో ముందు ఆ దైవాన్ని దర్శించాలి. అర్థమైంది లేదు. ముందు సక్కగా మేము చెప్పుకున్నాం, అక్కడికి వెళ్ళాలనుకున్నాం. అక్కడికి వెళ్ళాలనుకోండి మన ప్లాన్ మర్చిపోయి రావడం ఏంటి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు అనే విషయం బాబా చెప్తుంది. అంటే బాబా హృదయాంతర్వర్తి, మన హృదయంలోనే ఉన్నాడు అనే విషయం మనం ఒక్కొక్క పాయింట్ గుర్తుకు రావాలి. నువ్వు అక్కలకోట వెళ్ళన్నాడు. వెళ్ళిన తర్వాత ఆశ్చర్యమే కదా, ఏం కదా మనం చెప్పకుండానే మనం అక్కలకోట వెళ్ళాలనుకుంటేనే బాబా అక్కలకోట చెప్పాడంటే ఇదే తన మహాత్ముడు అనే భావస్ఫురణ వస్తుంది కదా. ఇది ఆశ్చర్యపోయాడు. అయిన తర్వాత ఆ రోజంతా వారి సన్నిధిలోనే గడపాలని నిశ్చయించుకున్నాడు. ఎవరు? బాలాబవ్వ. చూసి వెళ్దాం అనుకున్నాడు. కాలు పెట్టి నమస్కారం పెట్టేసి మన అక్కలకోట వెళ్దాం అనుకున్నాడు. ఆ దర్శించగానే కాదు, ఈరోజంతా ఇక్కడే ఉండాలి,
అంటే దీన్ని బట్టి మనం గుర్తించవలసింది ఏంటంటే మనకై మనం భగవంతుని ప్రార్థించడం కంటే మహాత్ముల సన్నిధికి వెళ్ళడం అత్యంత శ్రేష్టమైనది అని శాస్త్రం చెప్పబడి ఉంది. మనకై మనం ఇంట్లో కూర్చొని ప్రార్థించడం కన్నా కూడా మహాత్ముల సన్నిధిలో వెళితే అత్యంత శ్రేష్టము. భగవంతుడు ఎక్కడ లేడండి, నేను ఇంట్లో కూర్చొని భగవంతుడు ప్రార్థిస్తాను అంటాడు నా బోటి గారు. మరి దేవాలయాలు ఎందుకు పెట్టారు? కట్టడానికి ఉద్దేశం ఏమిటి? అంతటా ఉన్న దైవశక్తి అక్కడ నిక్షిప్తమై ప్రకటమవుతుంది. ఇక్కడ మహాత్ముల సన్నిధి అని చెప్పుకున్నాం. మహాత్ముల సన్నిధిలో మనం ఇప్పుడు దేవాలయ సన్నిధి మాట్లాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు మహాత్ములు ఎక్కడ ఉన్నారని అడగచ్చు కదా. మన ఊళ్ళో దేవాలయాలు ఉన్నాయి. మరి ఆ దేవాలయానికి నేను ఇంట్లో కూర్చొని పారాయణ చేయడం కన్నా కూడా దేవాలయంలో కూర్చొని పారాయణ చేస్తే అత్యంత శ్రేష్టం. అక్కడ భగవశక్తి నిబిడీకృతమై ఉంటుంది. ఇప్పుడు మనం కుంభాభిషేకం చేస్తాం కదండి. కుంభాభిషేకం చేసినప్పుడు మొట్టమొదటిగా అంటే కొత్తగా విగ్రహ ప్రతిష్ఠ అనుకుంటాం. విగ్రహం అనుకున్నా కూడా ఆయన రూప ప్రతిష్ఠ అనుకోండి. చుట్టూ బాగా కలశాలు పెడతారు. దానికి అన్ని దర్బలతో ఒక దారం మారి కడతారు. కలశాలకు అంత కట్టి అవంతా కట్టి ఆ విగ్రహానికి కలెక్షన్ ఇస్తారు. విగ్రహాన్ని కడతారు. విగ్రహం కట్టిన తర్వాత ఈ మంత్రలక్షణ ప్రభావం అంతా కూడా ఆ విగ్రహంలో ప్రవేశించిన తర్వాత ఎంత శక్తి ఉంటుంది? మంత్రానికి శక్తి ఉంది. అందుకని అవి కడతారు. కట్టినప్పుడు ఈ వేదమంతా వచ్చిన పవర్ అంతా కూడా ఆ విగ్రహం అంటే విగ్రహం లోపల నిక్షిప్తమై ఉంటుంది. అందుకని అక్కడికి వెళ్ళగానే మనం మనశ్శాంతి కలుగుతుంది. అనే విషయం గుర్తుపెట్టుకునేవాడు నేను ఇంట్లోనే కూర్చుంటానండి, దేవుడు మా ఇంట్లోనే ఉన్నాడు, గుడికి అందరూ పోవాలన్నా అనే భావన కాదు. ఇతనికి మొట్టమొదట అక్కలకోట దేవస్థానానికి వెళ్ళాలనుకుని ఊరికి చూసాయిగా అని చూసి వెళ్దాం అనుకున్నాడు బాబాని. బాబా ఇస్తేనే నువ్వు అక్కడ కూడా పోమన్నాడు. ఆ మాట ఆయన శక్తి ఇతనికి అర్థమైంది. ఆ రోజు అక్కడే ఉండాలనుకున్నాడు. ఎందుకు ఉండాలనుకున్నాడు అంటే మహాత్ముల సన్నిధిలో ఉండడం అత్యంత శ్రేష్టకరం. అందుకని మనం దేవాలయం గురించి ఊహించుకున్నాం. కాబట్టి మనకు దగ్గర ఉన్న దేవాలయాలకి దగ్గర ఉన్న మహాత్ముల సన్నిధికి ఎంత అవకాశం ఉంటే అంత అవకాశంతో వెళ్ళడం మనకెంతో శ్రేష్టము. అంటే సులభంగా మనసు శాంతి పొందడానికి అలాగే భగవంత అనుగ్రహం పొందడానికి రెండూ కారణాలు అవుతాయి. అందులో సామూహికంగా దేవాలయం సామూహికంగా అందరూ ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనా పద్ధతి అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. ఇప్పుడు మనందరం కలిసి దేవాలయం పారాయణ చేసామనుకోండి, ఆ శక్తి అంతా అక్కడ నిమిడీకృతమై ఉంటుంది. ఉన్నప్పుడు వేరే ఒకరు వచ్చినారనుకోండి, అక్కడ వాళ్ళు శాంతి పొందారనుకోండి, ఆ శాంతిలో ఉన్న పుణ్యం పారాయణ చేసే వాళ్ళకి అందరికీ వస్తుంది. అందుకని సామూహిక ప్రార్థనలు, సామూహిక వ్రతాలు, సామూహిక పూజలు పెట్టడం. వివాహ వెళ్ళినప్పటికీ ఎందుకు అందరి అక్షతలు ఏమంటారు? ఆ వచ్చిన వాళ్ళు ఒక్కడు పవిత్రుడైనా కూడా ఎంతో సత్ఫలితం వస్తుంది. అందుకని అందరి దగ్గర ఇప్పిస్తూ ఉంటారు. ఆ ఒక్కడు మనం కావాలి. ఇప్పుడు ఒక్కొక్క సంగతి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇతడు ఈ బాలాబాబు వచ్చాడు, అక్కడే ఉండాలని ఆ రోజంతా ఉన్నాడు. ఉన్న తర్వాత అక్కలొక్కడికి వెళ్ళాడు. అక్కలొక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా తిరిగి బాబా దగ్గరికి వెళ్ళాలని ప్రేరణ కలిగింది. ఎందుకంటే అక్కలకోట స్వామి సమాధి అయిపోయారు. సమాధి అయ్యేటప్పుడు అక్కలకోట స్వామి భక్తులు బాధపడుతుంటే నా రూపం షిరిడిలో ఉంటానని ఒక కథను చెప్పుకున్నాడు. నా బాబా చేతులు వస్తుంది. ఆ రూపమే ఇక్కడ ఉంది అని ఇతడికి తెలపడం కాబోలు. అందుకని మళ్ళా షిరిడికే ఒకసారి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒకరోజు సాయంత్రం బాబా నాకు ఉపదేశం ఇవ్వండి, నన్ను శిష్యుడిగా చేసుకోండి అన్నాడు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఉపదేశం కోసం పరుగులెత్తు ఉంటాం మనం. ఎవడెక్కడ స్వామి ఉన్నాడు, ఏం ఊస్తాడా
అనే దాని భ్రాంతిలో మనం ఇప్పటికీ ఉన్నాం. దాని బాబా చెప్పే సమాధానమే ఒకే మాట ఉన్నాడు ఇక్కడ. మనకు గురువుపదేశం పొంది తీరాలన్న నియమం ఏమీ లేదు, నియమం లేదు. ఇక్కడ గురువుపదేశం వద్దని చెప్పాలి. ఇక్కడ బాబా కనబడుతుంది అని వద్దని చెప్పలే, తీసుకోవాలన్న నియమం మాత్రం లేదు. కానీ ఈ అంటే గురువుపదేశం చేసుకుంటే మనకేదో ముక్తి వస్తుంది, మోక్షం వస్తుందనే భ్రాంతిలో మనం ఇప్పటికీ ఉన్నాం. అందుకని పరిగెడుతున్నాం. ఎక్కడ గురువు ఉన్నాడా, ఆ గురువు ఉపదేశం పొందాము, వాళ్ళు పొందారు కదా, మనం కూడా పొందాలి. అసలు గురువు ఉపదేశం ఏంటో మనకు అవగాహన తెలియదు. ఎందుకు అదొకటి చెప్తాను. గురువు ఉపదేశం పొందాలని నియమం వేయలేదంటూ అంతా మనలోనే ఉంది, అంతా మనలోనే ఉంది. వెతకగలిగితే మనలో ఉండే సంగతి మనకు తెలియదు. ఒకవేళ తెలుసుకున్నా పొరిగింటి పుల్లకు రుచి ఉందని కూడా సరే, పొరిగింటి పుల్లకు రుచి అది మన భావం. దాని నుంచి బయట లాగుతున్నాడు ఇక్కడ బాబా. మన భావాలు ఎటువంటి భావాలు ఉన్నాయంటే వ్యతిరేక భావాలు, అంటే అజ్ఞానమైన భావాల నుంచి జ్ఞానం భావాలు లాగు రావడం ఇక్కడ బాబా ఉద్దేశం. గురువుపదేశం పొంది తీరాల నియమం మాత్రం లేదు, అంతా మనలోనే ఉంది. నువ్వు ఎలాంటిది నాటుతావో అలాంటిది పొందుతావు. నువ్వు ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం యొక్క ఫలితాన్ని నీకు వస్తుంది. కాకరకాయ వేస్తే కాకరకాయ, మామిడికాయ వేస్తే మామిడికాయ, కొబ్బరికాయ వేస్తే కొబ్బరికాయ. నువ్వు ఏ భావాలకి ఉంటావో ఆ భావాల యొక్క ఫలితమే నీకు కలుగుతుంది. అంతా మనలోనే ఉందన్నాడు. మనలోనే కౌరవులు ఉన్నారు, మనలోనే పాండవులు ఉన్నారు. నువ్వు పాండవులు 5 మంది పక్కన పెట్టేసి కౌరవులు ఉద్రమించావనుకోండి, దాని దగ్గర ప్రతిగా మనకు వస్తుంది. యద్భావం తద్భవతి, ఇది చెప్పేది. నీ భావం ఎలా ఉంటుందో అటువంటి ఫలితమే నీకు వస్తుంది. దాని అర్థం ఇదే కదా. నువ్వు ఎలాంటిది నాటుతావో అలాంటిది నువ్వు పొందుతావు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఇంతకన్నా ఉపదేశం ఇంకేం కావాలి? వేరే వాడికి చెప్పాలి అని చెబుతూ అంతరవాణి చెప్పినట్లు విను. మూడవది అంతరవాణి అంటే మనస్సాక్షి. దాని పక్కన పెడతాం. అది ఎప్పుడు హెచ్చరిక చేస్తావు దాని పాప. దాని పక్కన ఉంటారు, గమ్మున కూర్చోరు. నువ్వు నీకే మాట్లాడుతూ ఉంటావు. నువ్వు దాని జరగదండి. దాని పక్కన పెడతావు. నా అవసరం చెప్తుంది, అది సరే అనుభవించు, నీ కలమకంటే అంటుంది. అందుకేనండి మనం చేసే ప్రతి పనిని కూడా 18 పదార్థాలు మనం గమనిస్తూనే ఉంటాయట. జనాలకు తెలియకపోవచ్చు. 4 వేదాలు గమనిస్తుంటాయట, పంచభూతాలు గమనిస్తాయట. సూర్యుడు గమనిస్తాడు, చంద్రుడు గమనిస్తాడు, సూర్యోదయం గమనిస్తుంది, సూర్య అస్తమయం గమనిస్తుంది, రాత్రి గమనిస్తుంది, పగలు గమనిస్తుంది, యముడు గమనిస్తాడు, ధర్మము గమనిస్తుంది, అంతర్వాణి గమనిస్తుంది. ఈ 18 గమనిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం కూడా అగ్ని సాక్షిగా అని వివాహపత్రం మాట్లాడాం కదండి. మరి ఇవన్నీ గమనిస్తున్నాయనే భావన ఉంటే వాడు ధర్మంలో ఉంటాడు, అధర్మంలో ఉంటాడా? అవన్నీ లేవని మనం భ్రాంతిలో ఉన్నాం. అవన్నీ చూడలేదని మనం భ్రాంతిలో ఉన్నాం. అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టుగా ఉన్నాం మన పరిస్థితి. ఇంకా గురువు ఇంతకన్నా ఉపదేశం ఇంకేం కాదు చెప్పండి. ఎంతకన్నా ఉపదేశం ఇంకేముందా? ఇది పక్కన పెట్టండి. గురువు అంటే మానవ రూపమేనా? మనం ఆలోచించాలి. గురువు అంటే మానవ రూపమేనా? గురువు అంటే ఎవరు? అజ్ఞానాన్ని పారదోలేవాడు. గురువు అంటే అజ్ఞానం పారదోలేవాడు. అంటే ఏంటి? ఏది సత్యమో అది తెలిపేవాడు గురువు, అసత్యంగా అని చెప్పేవాడు గురువు. మరి సముద్రం గురువు కాదా? చూడగలిగితే సముద్రం చూడండి, లోపల ఆడి ముత్యాలు ఉన్నాయి, కానీ ముత్యాలు అది విరగదు. బయట చెత్త వస్తుంది, తన లోపలికి రానిది, తిట్టి పారేస్తాడు.
సముద్రం నిలబడండి అక్కడ, ఆ అలలు వచ్చి మనం తాకుతుంది, అలలు వచ్చి తాకుతుంది నా పాదాన్ని చెప్పి చూపిస్తేయండి, తీసి మన దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మన హలసలు అనమాట, అదే వచ్చిన పాదాలు తాకిందే అంటే చూపిస్తే ఈజీగా వస్తుంది. అంటే ఏంటి, మంచి గుణాలు గుప్తంగా ఉంచుకో, చెడు గుణాలు లోపలికి రానియవద్దు. మన సముద్రం గురువు కాదా? మరి గురువుపదేశం పొంద నీవేంటి? ఈ ప్రకృతి అంతా గురు స్వరూపం కనబడతా ఉంది, అది తెలుసుకోవడం అంతా నీలోనే ఉంది, తెలుసుకునే విధానంలో ఉంది. సహనం కావాలా? భూమిని చూసి నేర్చుకోకూడదా? అంటే భ్రాంతి నుంచి బయట రండి అంటున్నాడు ఇక్కడ. వాస్తవాన్ని చూడండి, వాస్తవాన్ని చూడండి, దర్శించండి. చూడడం వేరే, దర్శించడం వేరే. చూడడం వేరే, చూడడం ఈ కళ్ళు చూస్తాం. దర్శించడం అంటే లోపల ఉన్న అంతర్దృష్టితో చూస్తాం. అంతర్దృష్టి దర్శిస్తేనే అది చిరస్థాయిగా ఉంటుంది. కళ్ళతో చూస్తే ఆ క్షణం వరకే ఉంటుంది. అర్థమైంది లేదు? కళ్ళతో చూస్తున్నాం, ఆ క్షణానికి అంతే. దర్శించామనుకోండి ఎప్పటికైనా గుర్తుంటుంది. అందుకనే పునర్దర్శన ప్రాప్తిరస్తని రాస్తారా? పునర్చూడడం ప్రాప్తిరస్తని రాస్తారా? మీకు మళ్ళా దర్శనం కావాలి అనే ఉంటుంది, కానీ మళ్ళా చూడండి అని మాత్రం రాయదు. అప్పుడు గురువు ఉపదేశం పొందాలని ఏమి ఎందుకు మనకి? మరి గురు ఉపదేశం ఎందుకు పాల్గొడుతున్నారు? ఎవరు ఒక స్వామి వచ్చాడు చూడుపేటకి. ఆ స్వామి వస్తా అంటే ఆయన పడుకున్నాడు, ఆయన కాడు పిసకతాడు అందరూ. ఆడవాడు పిసకతా ఉన్నారంటే ఎవరు చెప్పాడు నాకు. ఏమంటే నలిసిపోయినాడు, అందుకు పిసకతాడు అన్నాడు. ఎక్కడున్నాం మనం? సన్యాసి గడ్డలేసుకున్న తర్వాత అది తత్వ తెలియకనే కదండి. ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే విమర్శ కాదు, మనం ఆ భ్రాంతిలో పడకుండా కోసం. మీకు అనుమానం వస్తే అడగండి, అడగండి. ఇప్పుడు సాయిబాబా కానీ ఒక ఆవిడ ఊర్ల కాపీ ఆవిడ వచ్చి కాళ్ళు అవుతుంది కదా, అట్టే కదా ఇట్లా అంటే అందరూ గురువులు అయ్యుండకపోయిండొచ్చు అని మీ ఉద్దేశం? అంతే కదా చెప్పడం. ఇక్కడ పోనీ అందదేడా ఆయన వచ్చుకున్నాడా? లేదు. మరి వాళ్ళ భావన అలా ఉండొచ్చు కదండి, ఎవరు వస్తే వాళ్ళ భావన అలా ఉండొచ్చు కదా. గురువు అనేసి ఎవరైనా దైవ స్వరూపాలని నా భావన గురువే, మరి ఆయన తత్వం ఏంటి? ఆ లక్షణం ఉందా? అలా ఉంటుంది. ఆ లక్షణాలు ఉందా అంటున్నా. ఉత్తించుకునే ఆయనకు ఉందా ఆ లక్షణాలు? అర్హత ఉందా లేదో. ఇప్పుడు సన్యాసి అనేవాడు ఎలా ఉండాలి? ఆ ధర్మాలు ఉందా? స్త్రీకి దూరంగా ఉండాలి. ఆ సన్యాసులు అక్కడ కూర్చోవచ్చా? దాని మీద కింద కూర్చోవాలి. అది ఈ భగవంతుడు చెప్పాడు కదండి, మనం చెప్పడం ఏంటి? వారు నువ్వు చెప్పిన చెప్పడానికి ఎవరు అర్హత లేదండి. మనకి భగవద్గీత ప్రమాణం. సన్యాసి ఎలా ఉండాలో, గృహస్థ ఎలా ఉండాలో, వానప్రస్థ ఎలా ఉండాలో, బ్రహ్మచారులు స్పష్టంగా ఆయన చెప్పున్నాడు కదా. అది కదా మన ప్రమాణం మనకి. నా భావం కరెక్ట్గానే ఉన్నది అన్నటువంటి పోతే నాకేమనంటే ఆ పాపాలను నువ్వు అనిపించాల్సింది. అందుకే దుష్టుతో స్నేహం చేసినా కూడా అటువంటి ఫలితం నీకు అనుభవించాలని చెప్పేసి గురుచరులు చెప్పలేదా? దుష్టుల యొక్క సాంగత్యం చేస్తే దత్తాత్రేయ స్వామి కూడా అలా కనిపించారు కదండి. తాగుబోతు రూపంలో వస్తారు, చండాల రూపంలో వస్తారు. కనిపించాడు. ఎవరికి కనిపించే? పరీక్ష చేయడానికి కనిపించాడా? మామూలు కనిపించాడా? అని మద్యపానం తాగినట్టుగా, సేవతో ఉన్నట్టుగా. ఎవరికి పరీక్ష చేయడానికి? కార్తీక విరాజుడి పరీక్ష చేయడానికి. వాడు నిలస్థానం నిలబడాలి. ఎప్పటికీ అలా ఉన్నాడా? అట్టనుకుంటే ఆంజనేయుడు కూడా భార్య ఉంది కథంలో లేదా? వినాడికి సిద్ధి బుద్ధి ఇద్దరు భార్యలు అన్నారు. ఇద్దరు భార్యలు ఇంకా మన దృష్టి అలా చూస్తుంటున్నాం. సిద్ధి బుద్ధి భార్యలు అంటాం. మన దృష్టి అది, మనం బాహ్యంగా చూస్తున్నాం. అక్కడ అంటే ఏంటి? నీకు బుద్ధి కలిగితే నీకు సిద్ధి వస్తుంది. బుద్ధి అంటే మంచి ఆలోచనలు ఉంటే నీకు సిద్ధులు అంటే ఏంటి? నువ్వు అనుకున్నట్టు లేదు కాబట్టి నీ యోగమో క్షేమం రెండు వస్తుంది. ఆ రెండు కలిగి ఉంటే నీకు మధ్యలో ఎటువంటి విఘ్నం రాదు అన్న రెండు పెట్టాడు. మనం చూసే దృష్టి ఉంటుందండి.
కృష్ణుడికి 16 భార్యలు, నేను 6 మంది పెట్టుకుని నష్టమైంది అన్నాడు ఒక ఆయన. అది కరెక్టే కదా. బాబాని కాళ్ళుతుడు అదే ఉద్దేశం అంతే. మన దృష్టిలో బాబా అందరు కాళ్ళు తెచ్చుకున్నాడని మన భావన. బాహ్యంగా చూస్తాం మనం. మన కృష్ణుడు 16 భార్యలా ఆయన అస్కలిత బ్రహ్మచారి. బ్రహ్మచారి నమ్ముతాం, కృష్ణుడు బ్రహ్మచారి ఒకటి. ఆయన గోపికలు తిరిగినాడు, వాడు తిరిగినాడు, ఆయనే బ్రహ్మచారి అంటాం. అంతే కదా మన అనేది. కానీ దాన్ని మూలాలు తెలుసుకోలేకపోతున్నాం. అందుకే కృష్ణుడు నెమలి పెంచి పెట్టుకోవడం. ఎందుకు నెమలి పెంచి పెట్టుకుంటున్నాడు? నెమళ్ళు ఎప్పుడు సంయోగం చేయదు. మగపక్షిత కంటి నీళ్ళు తీసుకుంటుంది. విన్నారు ఎప్పుడన్నా? అది గుర్తు అన్నమాట. అది జనక మహారాజు విదేహుడు అంటారు. యానే విదేహుడు అంటే అంతే కదా, కాళ్ళుతారు కదా ఇప్పుడు. ఆనే విదేహుడు అంటే రాజు ఆయన భార్య ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. విదేహుడు అంటే దేహస్ఫురణ లేనివాడని అర్థం. దేహస్ఫురణ లేనివాడని అర్థం విదేహుడు. మరి రాజు పరిపాలిస్తాడంటే ఆయనకి దేహస్ఫురణ లేకుండా ఎలా పోయింది అనుకున్నాడు మంత్రి. అనుమానం వచ్చింది. నేను విదేహుడు అంటున్నాను, నువ్వేం విదేహుడు ఇవ్వా? పట్టు మీద పడుకుంటివి, తిరగలతో ఉంటివి, భార్య ఉండే, నీకేడ దేహస్ఫురణ లేకుండా పోతుంది అని అన్నాడు. అన్న తర్వాత సరే అని చెప్పేసి జనక మహారాజు మంత్రికి ఒక పని చెప్పాడు. అతనికి వీలు కాని పని ఒకటి చెప్పాడు, చేయలేని పని. విన్నారు ఎప్పుడనేది? ఈ పని చేయకపోతే నీకు శిరశ్ఛేదన అన్నాడు. ఏదో కష్టమైన పని పోయి పుష్యమాలు పట్టుకురా మనం అనుకుంటాం, అడిగి పోయి సింహాన్ని పట్టుకురా అన్నాడు అనుకుందాం. శిరశ్ఛేదం అన్నాడు. నేను ఆ టైం ఇచ్చాడు, వాడు ఆ పని చేయలేదు. ఇంకా శిరశ్ఛేదం. సరే, శిరశ్ఛేదానికి నీకు ఒక వారం గడువు ఉంది. వారం తర్వాత శిరశ్ఛేదం చేస్తా. ఇప్పుడే తల అడగను, ఒక వారం నేను జైల్లో పెట్టను. అంతపురంలో పెట్టాడు. ఎవరిని? ఆ మంత్రి. అంతపురంలో పెట్టిన తర్వాత సకల మర్యాదలు చేసామన్నాడు. గమ్మలే పక్కన చేశాడు. సకల మర్యాదలు, పన్నీరు స్నానాలు, చిరికలు, ఇది బంగారు పళ్ళు భోజనాలు, అంశతలక పాన్పులు. ఈ వారం రోజులు 7 రోజులు అయింది. మంత్రి పిలిచి అన్నీ అనుభవించావా అన్నాడు. నా బాధ నేను అనుభవించానంటే నా మడగ కత్తేరా గుర్తుందన్నా. అర్థమైందా? నా మడ కత్తే ఉంది. ఈడ సుగంధం పూసినా, అత్తరు పూసినా కత్తే కనపడానికి, ఇన్ని స్నానాలు చేసినా అనుభవం రాలా. అది ఇదే. ఈమె రాజు పరిపాలించినప్పటికీ కూడా నా దృష్టి అంతా కూడా ఆ భగవతత్వం మీదే ఉంది. జనక మహారాజుకి అక్కడే కదండి. జనక మహారాజు పరిచయించి ఒక గురువు దగ్గరికి ఉపదేశానికి పోతాడు. జగన్నాథ్ కదా వ్యాస భగవాన్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు పక్కన శిష్యులు ఉంటారు కదా, సన్యాసులా. ఏం సన్యాసులు మమ్మల్ని దగ్గర చెప్పిన రాజుని దగ్గర చేస్తాను మీద, ఆయన సంసారి కదా, ఆయనకే పెద్ద ఉపదేశం చేస్తానంటాడు మీరు అంటారు. మళ్ళీ భక్తులు ఎక్కువ మంది ఉంటారు కదా అన్నప్పటికీ అవునా సరే ఆయన తత్వం తెలపాలనేసి సరే ఉన్నాండి అన్నాడు. పక్క రోజు రాజు నుంచి సైనికులు వచ్చారు. రాజుగారు ధనాగరం తగలబడిపోతుంది అన్నారు. గమ్ము నేను ఉపదేశిస్తే గురువు దగ్గరే ఉన్నాడు. రాజుగారు ఊరంతా తగలబడిపోయింది అన్నారు. తగలబడిపోతూనే ఉన్నాడు. అడవిలోకి ప్రవేశించి రాజుగారు అంటున్నారు ఇక్కడ గమనే ఉండాలి. వెంటనే వీళ్ళు కూర్చున్న ఆశ్రమానికి మంటలు వచ్చేసినాయి. ఈ శిష్యులంతా మన గుడ్డలు 50 మూట కట్టుకొని పరిగెత్తారు. జనగణ మాత్రం వ్యాసభాగంలో కూర్చున్నాడు, గమ్మున కూర్చున్నాడు. అర్థమైంది లేదు. తర్వాత చెప్పాడు ఇవంతా ఇంక సృష్టే కదా, ఆ తగలబడడం అంతా కూడా శిష్యుని పెంచి ఇదిరా ఇదేహాడంటే ఏం దాగబడుతున్నా కూడా ఏమి లేకుండా నేను దేనికోసం వచ్చానో దానికోసం ఉన్నాడు. మీరు సన్యాసులు అన్నారు, మీ గోసుగుడ్డ కాలిపోతే పరిగెత్తారు మీరు, అదే అమ్ముడి కోసం పరిగెత్తారు మీరు. పెద్ద విదేహుడు అంటే ఆ తత్వంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు
మరి అటువంటి తత్వంలో ఇప్పుడు సన్యాసి ఉన్నారా అని నా భావన మనం అనొచ్చు. వాడి యొక్క మాట తీరు, వాడి యొక్క నటక తీరు మనం చూస్తున్నాం. అదే ఒక లక్షణాలు చెప్పారు కదండి. ఇక్కడ గురువు అంటే ఎవరు? గుడ్డ వేసుకున్న గురువా? అదే మన భావన. సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, సర్వవ్యాపకుడు. సరే, ఇంక ఈ 3 పక్కన పెట్టాలంటే కూడా దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన లేనివాడు పేరు కోసం చేయడం, శిష్యుల్ని సేకరించడం అంటే లోకవాసన. దేహవాసన, ఈ దేహాన్ని ఎప్పుడు కొన్ని సాంగ్ చూశానండి. తల ఇక్కడేమో నల్లగా ఉంటాయి, ఇక్కడేమో తెల్లగా ఉంటాయి, నల్లగా ఉంటాయండి. ఒకసారి అది మహత్యమే మనకి, మనం అనొచ్చు కదా, మనకు మహత్యం అండి. అది తప్పేం కాదు, మనం అనొచ్చు. ఇక్కడ ఎవరు తెలుసుకోవడం కోసం అండి మీరు చెప్పారు, వాళ్ళ భావన అలా ఉండొచ్చు ఏమో అని. దానికి వివరణ ఇచ్చుకుంటున్నారు. ఇది విమర్శ కాదు, ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ. అంటే ఇవన్నీ దేనికి వచ్చింది? గురువు యొక్క ఉపదేశం పొందాలని నీవు ఏమి అయినా అంతా మనలోనే ఉంది. నువ్వు ఏది నాటుతావో అదే వస్తుంది. కాబట్టి నువ్వు అంతరమని చెప్పినట్టు విను. 18 పదార్థాలు మనం చూస్తూ ఉంటుంది. గమనించినప్పుడు ధర్మ మార్గంలో ప్రయాణం సాగించగలవు. ఇప్పుడు బాహ్యమైన గురువు కోసం వాళ్ళు కాళ్ళు తలసిన అవసరం మనకేం వస్తుంది? ఆ బాబానే మనమే కాళ్ళు వస్తుండే రాదు. ఆయన అనుకోవాలి అనుగ్రహం అనేసి, ఆయన దగ్గర ఉంటే నాకు ఏదో వచ్చేస్తుంది అనుకుంటాను, రాదు. ఈ మాట రమణ మహర్షి చెప్పాడు. ఆయన రమణ మహర్షి స్నానం చేస్తా ఉన్నాడు. చిన్న పాయ, అందులో నీళ్ళు వస్తూ ఉంటే పెద్ద క్యూ చెవులు పట్టుకున్నారు. అది కారితే ఆ నీళ్ళు పట్టుకొని తాగాల. ఈ స్థానం బట్టి వచ్చాడు, బలే గోసు కూడా కట్టుకుంటాడు. ఆయన బట్ క్యూ ఉన్నారు. ఏమైనా ఎందుకుంటారంటే మీ యొక్క స్థానం పట్టుకున్నారు అన్నారు. బాగా ఇష్టం ఉన్నారా? నా ఒంటికి దానికి నీకంటే మోసం వస్తుందిరా. అలా మోసం వస్తే నేను కనుక గోసికి రావచ్చు, మోసం ఉంటుంది. అదే ఆయన అనుభవంతో ఒక చిన్న పుల్ల చేతిలో పెట్టినా పడుతూ ఉంటుంది. అర్థమైంది కదా? గంగలో ఎన్ని ఉన్నాయండి? ముసళ్ళు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి. మరి వాటికి మనకు ముక్తి వస్తే మనం మాగుతూ ఉంటుంది. మరి ఎప్పుడు దాంట్లో దానికి కింద ముక్తి రాలేదు. కాబట్టి గురువు నియమం ఉండాలని, ఉపదేశం పొందాలని నియమం లేదు. నువ్వు చూడగలిగితే అంతలా గురుదత్తాన్ని చూడవచ్చు. సర్వం మనలోనే ఉంది. కాబట్టి నిరంతరం నువ్వు తెలుసుకో అని రమణ చెప్పాడే, దాన్ని గుర్తుపెట్టుకుంటే బాబా చెప్తున్నాడండి. ఎవరికి? బాలాబాబా. దీన్ని బట్టి మనం నేర్చుకున్నది ఏంటి? అది పాయింట్ పట్టుకోవాలి. ఇక్కడ ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన దృష్టి అంతా ఏంటండి, బాహ్యంగా సేవ చేస్తేనే మనకేదో ముక్తి మోక్షం వస్తున్న భ్రాంతిలో మనం ఉన్నాము. ఆంతరికంగా కూడా సేవ చేయొచ్చు. ఏమో సేవ? అందరూ బాగుండాలి అనుకుంటే అది సేవ. అలా అనుకున్నా కూడా నీకు సత్ఫలితం వస్తుంది. అందుకే మన పెద్దలు సర్వేజన సుఖినో భవంతు, లోకా సమర్థ సుఖినో భవంతు అని చెప్పారు. ఇవన్నీ చేసిన తర్వాత ఎందుకు పరిగెత్తాల్సిన అవసరం ఏముంది? బాబా అనుకోండి, పట్టణంలో నేను ఉన్నానని చెప్పాడు. రాముడు చెప్పాడు, ధర్మం లేకుండా అక్కడ నేను ఉంటానని చెప్పాడు. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడని చెప్పాడు. మరి ఆ ధర్మాన్ని, ఆ ప్రేమను పట్టుకుందాం. ఆ ధర్మం కంటే మనశ్శాంతి రాదా? ఒకరు సత్యంలో ఒకరు క్వశ్చన్ అంటే ధ్యానం చేస్తారు. ధ్యానం అంటే మనశ్శాంతి కోసం, ప్రశాంతత కోసం. ఓకే, ప్రశాంతత కోసం. ఆ ప్రశాంత 4 గోడల మధ్య చేస్తూ వస్తుందా? మామూలుగా చేసిన ఉంటుందా? ఏది ఎదుటి వాడికి చిన్న మంచి చేసి చూడండి, ఆ ప్రశాంతత నీకు వస్తుందా రాదా? దానికోసంగా టైం వెచ్చించాలనా అని పాయింట్. వాస్తవం ఉన్నా కదండి. మనసు ప్రశాంతత పొందాలంటే కళ్ళు మూసుకొని గదిలో కూర్చున్నంత మనం ప్రశాంత ఆడున్నసేపు ఉంటుంది. తర్వాత బయట వచ్చిందాక మళ్ళీ బాగోలేదు. అదే స్వామి వివేకానంద చెప్పాడు.
నువ్వు 4 గోడల మధ్య కొంచెం దగ్గర కూర్చుంటారు, బయట వచ్చి చూడండి అంటున్నాడు. అందుకే వివేకుడు ఒక మాట అంటాడండి, మాతృదేవోభవ, మామూలుగా అంటారు మనం పితృదేవోభవ అంటారు కదా. ఆయన అన్నాడు అది కాదండి అన్నాడు, దరిద్ర దేవోభవ, మూర్ఖ దేవోభవ అన్నాడు. హాస్యం కదండి, బాగా వినండి దీంట్లో. దరిద్ర దేవోభవ, ఆ దరిద్రులే నా ఆరాధ్య దైవాన్ని, ఆ మూర్ఖులే నేను సేవించే దైవాన్ని. మూర్ఖులంటే అజ్ఞానులు, ఆ అజ్ఞానునికి జ్ఞానం నింపడమే నా ధ్యేయం. ఎందుకు ఆ మాట అన్నాడు? అది కదా పాయింట్ కదా. మూర్ఖదేవోభవ అన్నాడు ఎందుకన్నాడు, ఆచార్య దేవోభవ ఎందుకన్నాడు, దరిద్ర దేవోభవ అన్నాడు. అంటే ఏమిటి? ఆ దరిద్రులు అంటే ఆకలికి అలమటించే వాళ్ళే నా ఆరాధ్య దైవాలు. అజ్ఞానంలో నమిలిపోతున్న వాళ్ళని శాంతింపజేస్తేనే నేను వాళ్ళకి అర్చన చేసినట్టు అని చెబుతూ వారిని చెప్పమే ఆ దరిద్రుల నుంచి తప్పించడానికి, ముందు తెప్పించడానికి కొన్ని వేల జన్మలు ఇచ్చినా కూడా నాకు బాధ లేదు. అందులో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను అనుభవిస్తాను అన్నాడు వివేకానందుడు. ఎందుకన్నాడు ఆ మాట? శాంతి ఎక్కడుంది ఆయనకి? వాళ్ళని సేవిస్తే శాంతి, ఆ మూర్ఖులను అజ్ఞానం తొలగిస్తే ప్రశాంతత ఉంది. అంతేగా 4 గోడల మధ్య ఉంటే అది అది నీకు సెల్ఫిష్, నువ్వు తరించినట్టు ఉపయోగపడుతుంది. నేను అనుకోండి, నేనే తరింపబడతాను అంతే, దానివల్ల ఇతడి వాడికి ఏం ఉపయోగం ఉంటుంది? పరోపకార విధం శరీరం అని పదం ఎందుకు వాడారు పెద్దలు? అందులో నుంచి మనం చూసుకోవాలండి. ఈ శరీరం ఎవరికైనా ఉపయోగపడుతుందా? నేను ధ్యానం చేశా, యోగం చేశా, ఆసనాలు చేశా, ముక్తి పొందా, ఏం ఉపయోగం? ఇతరులకి ఉపయోగం ఈ శరీరం వచ్చిన తర్వాత? వివేకానంద గారు చెప్పారు కదండి, యోగ సాధన అవన్నీ కూడా చెయ్యాలి, మనల్ని మనం ఇది చేసుకోవాలని చెప్పారు కదా. అది కూడా యోగ సాధన అని చెప్పిన సన్నివేశాలు మనం చెప్పాలి. మీరు ఆ ఒక్క వాక్యం చెప్పకూడదు. ఆ సన్నివేశం ఏ సందర్భం చెప్పాడు అది కావాలి మనకి. ఇప్పుడు మన భగవంతుని పూజించాలన్నా, వేరే వాళ్ళకి చేయాలన్నా కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి ముందు. ఇప్పుడు ధ్యానం కూడా ఒక మానసిక ప్రశాంతతే కదండి మనకి. రోజంతా చేయం కదా, ఒక గంట అంతే రోజు. ఇప్పుడు ధ్యానము ప్రశాంతత అన్నారు. నిజంగా మనసుకు చెప్పుకోవాలి, ఆ ధ్యానం చేసిన సేపు ఇతర ఆలోచన లేకుండా ఉండగలిగామా అంటే మనం ఆలోచించుకోవాలండి. ప్రశాంతత అన్నా మనం, ప్రశాంతత నాకు కలుగుతుందని భ్రాంతిలో ఉంటాం. వాస్తవం మాత్రం నిజమైన ప్రశాంతత కాదు. నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటున్నాం. ప్రశాంతత ఉంటే గది బయట వచ్చినా కూడా ఉందా? అది నిజమైందండి మరి. ఇప్పుడు వివేకాన్ని చెప్పింది యోగం. అసలు యోగం అంటే ఏంటి? పరిపరిపదాన్ని దాన్ని ఒక దగ్గర కేంద్రీకరింపజేయడం, మనసుని ఒక దగ్గర కేంద్రీకరింపజేయడం. మరి ఆ విధానమే యోగం అంటారు. మన ధర్మాన్ని మనం చక్కగా నిర్వర్తించడం కూడా యోగమే. ఇక్కడ సులభ విధానం చెప్తున్నాం. ఇక్కడ కష్టపడి పంట పండించి ఆ ఫలితం పొందేదానికన్నా కూడా రెడీగా పాయసం వడ్డించబడి ఉంది, దీన్ని స్వీకరించుదాం. ఇప్పుడు ఎంబ్లం, ఒక్కొక్క సంస్థకు ఒక ఎంబ్లం పెడతారు కదా అండి. రామకృష్ణ సేవా సభ ఎంబ్లం పెట్టారు. ఇప్పుడు చూసారు దాన్ని? ఇప్పుడు పుస్తకాల్లో కానీ కానీ చూసాను, గుర్తులేదు. సముద్రం మధ్యలో సూర్యుడు, పద్మం మధ్యలో సముద్రము, మధ్యలో పద్మము, దాని వెనకల ఉదయించే సూర్యుడు, పాము, హంస, ఇవి ఉంటాయి యములంలో. ఈ యములం సృష్టించింది ఎవరు? వివేకానందుడే. ఏమిటి ఆ ఉద్దేశము? ఆ అలలు వచ్చి కర్మయోగం, ఆ ఉదయించే సూర్యుడు వచ్చి జ్ఞానయోగం, పువ్వు వచ్చి భక్తి యోగం, ఆ పాము వచ్చి కుండలి శక్తి. కుండలి శక్తి అంటారు. అంటే మూలాధారాన్ని శాస్త్రం వరకు యోగం చేస్తారు కదా, శాస్త్రాలు ఉంటారు కదా, దాన్ని రాజయోగం అంటారు. హంస వచ్చి పరమాత్మ స్వరూపం.
నిరంతరం దాన్ని చూసుకుంటూ నీ కర్మను చేసుకుంటూ నీలో భక్తి తామర పూలాగా వికసిస్తుంది, జ్ఞానాన్ని నిరంతరం వృద్ధి చేసుకో అని చెప్పడం ఆ ఎంబలో ఉద్దేశం. మరి ఆయన చెప్పేది కర్మయోగం చెప్పాడు మొట్టమొదట. కర్మయోగం అంటే ఏంటి? మన పని వల్లది దైవం చూడమని కదండి. తర్వాత ధ్యానం యోగం సంగతి. ఇది చేయకుండా నేను ధ్యానమే చేసుకుంటున్నా, మనశ్శాంతి పొందుకుంటూ మళ్ళా ఈ కర్మ విషయంలో నేను దారి చెప్పితే ఆ ధ్యానం చేసేది ఏం ఉపయోగం ఉంటుంది? ఇక్కడ ధ్యానం చేయడం తప్ప గొప్ప అని ఉద్దేశం కాదండి ఇక్కడ చెప్పడం ఉద్దేశం అండి. ధ్యానం చేయడం తప్పని ఇక్కడ చెప్పడం లేదండి. ధ్యానం ఎలా చేసుకోవాలని అని చెప్పాడు, అది చెప్పుకుంటున్నామని ఇక్కడ. తప్పులు కాదు అంట. నువ్వు పప్పుకూర వండుతున్నావు, పప్పుకూర తప్పు కాదు. పప్పుకూర ఎలా వండాలి, ఎప్పుడెప్పుడు ఎంతంత వేయాలి. నేను కూర వండానండి, కారం అన్నం ఎక్కువ ఉండాలా, ఉప్పు అన్నం ఎక్కువ ఉండాలా, నీళ్ళన్నీ ఎక్కువ ఉండాలా. నేను కూర వండానండి, అన్నం వండుతాం, ఒకసారి పిసపతి పోతుంది. పిసపతి పోతే ఏమి మెత్తగా గుట్టక్కడ బెంగచ్చు, అందుకని పోయింది. దాని పెద్ద రాద్దంటమా అంటానండి. వాసన పండి వండాలి అంటే అన్నట్టు కాదు. ఎలా ఉండాలి వండడంలో నీకు ఏకాగ్రత లేదే, శ్రద్ధ లేదే. ఆ శ్రద్ధ నేర్పడమండి యోగం అంటే. మరి ఇవన్నీ కూడా మహాత్ముల యొక్క జీవిత విధానంలో అర్థమవుతూనే ఉంటాయి. అదే ఇప్పుడు ఎలా నేర్చుకోవాలని సంగతి నేను అది చెప్పినా మీకు అర్థమవుతుందా? మీకు అర్థం చేసుకోవాలి. మీరు చేసుకుంటే అది మీలోనే ఉంటుంది. అది అంతా మనలోనే ఉంది అని చెప్పడం అంటూ అంతర్వాణి చెప్పినట్టు విని అది ఆదేశించిన నడుచుకో. రెండవది మనమే చూసుకోవాలి, అదే గురువు. ఉద్ధరే ఆత్మానం. మనమే చూసుకోవాలి. పక్కన వచ్చి మనం దేవుడు, మన ఇల్లు మనమే చక్కబెట్టుకోవాలి. ఎవడో వచ్చి మన ఉద్దేశాలంటే వీరికి కాదు. ఎవడో వచ్చి చేయి పెట్టి నీకు ముక్తి ఇస్తాడంటే వీరికి కాదు. వాడు చేయి పెడితే నాకు ముక్తి వస్తుంది బ్రాంతిలో మనం ఉన్నాం. ఎందుకంటే వాడు తపస్సు సంపన్నుడండి. వాడు కానీ చేయి పెట్టినా మనకి ముక్తి ఇస్తాను. ఎలా వస్తుందండి అంత తపస్సు? పోనీ వచ్చేవాడు ప్రస్తుతం ఉన్నారా? అది చూద్దాం ముందు సార్, అది చూసుకొని సరిపోతాయి. ఉన్నారో మనం భావించుకుంటున్నాం. ఇక్కడ పెద్ద పొరపాటు ఏంటంటే మనకు మనం ఊహించుకుంటున్నాం. ఇప్పుడు నేను అనుకోండి, నన్ను అందరూ దీన్ని ఊహించుకుంటారు. అబ్బా ఇతను సిద్ధపురుషుడు అనే భావన అందరిలో భద్రపడిపోయి ఉంటారు. వాస్తవం అదే. సిద్ధపురుషుడు గారు నాకు తెలిసి నా సంగతి లేదండి, మీరు నాకు అట్లా కనబడ్డారని ఇట్లా కనబడ్డారంటే అలా వచ్చారని మీరు చెప్తే జరిగిందండి అని అంటే అంటుకుంటాడు. అంటే మీకు మీరే భ్రాంతిలో ఉన్నారు. ఏం అర్థమైంది లేదు మీకు. దాని మీద బయటపడమని చెప్పడం ఇక్కడ మనం పట్టుకోవాల్సింది అసలు తత్వాన్ని పట్టుకోవాలి అంతే. వీళ్ళందరూ మార్గదర్శకులే. వీడిని పట్టుకుంటే ఏం ఉపయోగం ఉండదు. ఎట్లా కూడా మీరు అడగచ్చు. మనకు బైపాస్ సెంటర్ ఉంది ఇక్కడ నాయుడుపేట దగ్గర పైన మల్లాం దగ్గర. అటు పోతే తూర్పు పోతే ఏమొస్తుంది? మల్లాం వస్తుంది. దక్షిణం పోతే చెన్నై వస్తుంది. ఉత్తరం పోతే నెల్లూరు వస్తుంది. ఇటుగా వచ్చామంటే నాయుడుపేట వస్తుంది. మీరు చెన్నై నుంచి వస్తూ ఉన్నారు. ఆ ఉండే స్తంభం పడిపోయింది. గుర్తులు చూపించే స్తంభం పడిపోయింది గాలివానికి. ఇప్పుడు ఎట్ట పోవాలి? ఇప్పుడు సెంటర్కి వచ్చాము, మనం ఇప్పుడు నాయుడుపేటకు పోవాలా? ఎట్ట తూర్పు పోతామా ఇటు పోతామా? ఆ తర్వాత 12 గంటలు అనుకుందాం. అదే ఎవరు అడిగాల్సి తెలుసుకొని మనిషి లేడు అనుకుందాం. సెల్ ఫోన్ కూడా లేవు అనుకుందాం. ఆ తర్వాత మీరు కొంచెం తెలివైన వాళ్ళు వెంటనే చేశారు, ఆ స్తంభాన్ని నిలబెట్టారు. నిలబెడితే ఎక్కడ నిలబెడతారు? మీరు ఏ వైపు నుంచి వచ్చారో దక్షిణ నుంచి వచ్చారు మీరు, అప్పుడు దక్షిణ ఆ వైపు పెడతారు. అర్థమైంది కదా? చెన్నై నుండి వచ్చారు కాబట్టి చెన్నై రాసి పడిపోయింది. ఇట్లా వేసాము, ఇక్కడ దక్షిణం అని రాసి ఉంటుంది, తూర్పు అని రాసి పడవ ఉత్తరం రాసి ఉంటుంది. అప్పుడు చూసి దక్షిణ ఇటు పెట్టారనమాట. ఇటు పెట్టానే పడవ వచ్చి నాయుడుపేట, తూర్పు మల్లం. ఇది ఎంత దారి చూపించావా స్తంభమ్మా? భుజాన్ని కారులో పెట్టుకొని నాయుడు పెట్టుకొస్తావా? వస్తామమ్మా. అది మనం గుర్తుపెట్టుకోవాలి.
వ్యక్తిని పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అందుకే ఇక్కడ గురువు దేశం పొందాలని నియమం ఏమి లేదు, మీరు చెప్పాడు అదే అని చెప్తారు. ఇక్కడ అంతా మనలోనే ఉంది. మరి ఏం చేస్తాం, అదే మన ఫలితం వస్తుంది. ఎందుకు అనవసరంగా వృధా ప్రయాసం మీరు సమయాన్ని వృధా చేసుకుంటారు అని చెప్పడమే. ఇలా ఉపదేశం కోరినప్పుడంతా కూడా బాబా ప్రతి ఒక్కరికి ఇలా చెప్తుండేవాడు కొందరికి. సరే, ఆ కొందరు బాలాబా ఒకడు అనుకుందాం. ఇతనికి ఉపదేశ గురువు ఉన్నాడట, కానీ ఆయన దగ్గర వెళ్ళలేదు. ఏది ఈ ఒక్క వాక్యం విన్న తర్వాత అంటే దీన్ని బట్టి మనం అర్థం చేస్తూ ఒకే ఒక పాయింట్ అండి, అంతా మనలోనే ఉంది, మన మనసులోనే ఉంది. మన అంతర్మా చెప్పినట్టు నడుచుకోవడం సులభమైనది. ఇలా బాబా మీద విశ్వాసం పెరిగేకుంది. ఎవరికి? బాలాబాబాకి. పండరిపురం అక్కలకోట వెళ్ళడం తగ్గించాడట. ఎందుకని అక్కడికి వెళ్తే ఏ సాధ్యం ఉంది, ఇక్కడే వస్తుందో ఆ ప్రసాదం ఇక్కడ సమృద్ధిగా దొరుకుతుంది. అది ఎట్లా అండి, అది ఎందుకు పోకూడదు అని కూడా మీరు అడగచ్చు. డీమార్ట్లు అంతా దొరుకుతూ ఉంటే ఇంకో దగ్గర ఎవరిని పరిగెత్తాల్సిన అవసరం మనకే ఉంది? వెళ్తామా? అది పరిస్థితి. మరి అక్కడ దొరుకుతుందా లేదా అది ఎంక్వైరీ చేయాలండి. మళ్ళా పాయింట్ పడి అద్దరితో అది ఎంక్వైరీ చేసుకోవాలా. అంటే కూడా వీడు పట్టుకున్నాడండి, ఇక్కడ నాకు అన్ని బాగున్నాయి అని కూర్చోకూడదు. మళ్ళా అవన్నీ వీడిలో ఉందా లేదా చూసుకోవాలి. ఉంటే పట్టుకోవాలి, లేకపోతే వదిలిపెట్టాలి. అది విషయం. అట్లా నిరంతరము ఆ ధ్యాసలో ఆ సన్నిధిలో ఈయన ఉండేవాడు. ఎవరు? బాలాబాబా. బాలాబా ఊరికి అవతల ఇల్లు కట్టుకున్నాడు. ఈయన బయట వస్తే పాపం ఆడుకో దొంగల భయం. ఎట్లా అన్నప్పుడు బాబా ఒకసారి మిమ్మల్ని నేను కాపాడతాను చెప్పుకున్నాడు, మీ కుటుంబాన్ని కాపాడతాను చెప్పుకున్నాడు. వీడికేం భయమే, వంట గోధుమ చేస్తాము, అది అడిగి అట్టు ఉన్నాను ఇష్టంగా. ఆ తర్వాత ఎవరో వాళ్ళ ఖాళీ స్థలంలో మేము గుడారాలు వేసుకుంటాము, నేను వచ్చేదానికి 200 రూపాయలు ఇస్తాము అని చెప్పి కొంచెం గుడారాలు వేసుకున్నారు. ఇంటికి కాపలాగా సంచారాలు ఉంటారు కదా, అంటే ఇంటికి సేఫ్, డబ్బులకి డబ్బులు వచ్చాయి. ఎప్పుడు బాబా పట్ల విశ్వాసం పెరిగే కొద్దీ నిజంగా మనకు భగవంతుని పట్ల విశ్వాసం ఎంత మేరకు ఎవరు కొన్ని గుండె మీద చేసుకుని పరిశీలించుకోవాలి, చెప్పలేదు. ఇప్పటికీ మనం చేసే సాధన పట్ల నాకు పరిపూర్ణ విశ్వాసం ఉందా? ఇప్పుడు నేను ఒక ధ్యానం చేసుకుంటున్నా, యోగం చేసుకుంటున్నా. ఇప్పుడు ధ్యానం ప్రశాంతత కోసం అనుకుంటున్నాము, యోగం దానికోసం అనుకుంటున్నాం, మనసు అనుకుంటున్నాం. అవి ఉంటే నిజంగా అవి ఉంటే మనకు భయం అనేది ఉండదు, నిర్భయత్వం ఉంటుంది. అలా అనుకుందా మనం చూసుకోవాలండి. ఇవన్నీ ఒక చెప్పేదే కాదు, ఒక విమర్శించేదే కాదు. నేను సాధనలో పోతున్నా, ఇప్పుడు ఈ బాబా సాధనలో వస్తున్నా నేను అనుకోండి. ఈ సాధనలో పోతున్నప్పుడు మనసులో కూడా నాకు జరగలేదు అని వచ్చింది అనుకోండి, నా సాధన సఫలం కాలేదని అర్థం. సాధన చేస్తున్నాను మనసులో కూడా, పైకి కాదు, పైకి అంతా బాబానే అంటాను మరి నేను. కానీ లోపల అనుకున్నాను, ఒక క్షణం అనుకున్నా కూడా చాలు. పాలలో ఇరిగిపోవాలంటే ఉప్పు ఎంత ఉప్పు వేయాలన్నా అంటే మన సాధన ఎలా ఉంది పరిశీలించుకోవడమే. అంటే మన సాధన ఇంకా కుంటుపడి ఉండాలి, ఇంకొంచెం ప్రయత్నం చేయాలి అని వినయంతో ముందుకు పోవడమే. నిజంగా ఉంటే బయలు అనుకోండి, రామదాస్ మారు ఉంటారు, అన్నమయ్య మారు ఉంటారు, పోతల మారు ఉంటాడు, లేకపోతే అబ్దుల్ కలాం మారు ఉంటాడు, వివేకానంద మారు ఉంటాడు. ఆ స్థితి పొందాలి, లేకపోతే పొందలేదు. లేకపోతే మనం ఉన్నామనే ప్రాంతంలో ఉన్నాడు ముసిగేసుకుని అలాగే ఉండిపోతాం. అందుకే సింహావలోకనం అంటారంట. ఈ పదవి అన్నారు ఎప్పుడన్నా. సింహావలోకనం అంటే ఏంటి? సింహం రాజే 4 అడుగులు వేస్తుంది, మళ్ళీ వెనక్కి చూసుకుంటాం, మళ్ళీ 4 అడుగులు వేస్తే మళ్ళీ చూసుకుంటూ పోతూ ఉంటాం. అలాగే మనం చేసే పొరపాటు పనులు ఏదైనా సరే ముందు ఆలోచించుకుంటూ వెళ్ళాలి. సింహాసనం అంటారు. ఇప్పుడు బాబాని సింహాసనం కూర్చోబెట్టంటే ఏంటి? సింహం పెట్టండి ఏమిటి? మనిషి సింహాలోకన కలిగి ఉండాలి. ఇది సింహం పెట్టడం, సింహాలు గుర్తు పెడతారు కదండి. ఎందుకండి?
ఎందుకు ఆ సింహాలు పక్క పక్కన పెట్టిన దానికి? మనం చూస్తున్నాం, మరే సింహావలోకం చేసుకుంటుండో నిరంతరము. ఎట్ట పోతున్నా ఏం పోసాగం సంగతి. మనం ముందుకు పోతున్నాం. మనం ఒక మాట మాట్లాడేసాం, ఈ మాట తప్ప అవునా రైటా అయిందా పరిశీలించుకో. ఇంకా నిన్ను నువ్వు పరిశీలించుకో. మాట్లాడిన, చూసిన, విన్న, పని చేసిన దాని సింహావలోకనం అంటే ఆ తరచు చూసుకోవడమే. తప్ప దిద్దుకోవాలి, ముప్ప ముందుకు పోవాలి. అది సింహావలోకనం అంటే. ప్రతిసారి నువ్వు పరిశీలించుకుంటా ఉండు అని చెప్పడం ఉద్దేశం. అని ఎంతటి మేటి వెలుకాడైనా సరే వాడికి వాడు పరీక్ష పెట్టుకుంటాడు. మన చేసి అక్కడ అవునా కాదా అని చూస్తుంటాడు. గొప్ప సంగీత విద్వాంసుడు అనుకోండి, వాడి ఇంట్లో ప్రాక్టీస్ చేయకుండా ఉంటాడండి. ఏమో ఎక్కడ ఉందో. రేపు ప్రోగ్రామ్ అన్నాడు అనుకోండి, మహాపండితుడే. నేను ప్రోగ్రామ్ పోతాడా? మహాపండితుడు పోడు, నిజమైన పోడు, ఆడు పాడేస్తాడు అంటాడు. నిజమైన తాంటాడు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటాడు. మళ్ళా శృతి ఏమో తప్పుతుందా, తాళం తప్పుతుందా అని పరిశీలించుకుంటాడండి. నాకు ఒకటి కదా, నాకంతా వచ్చు అనే ప్రాంతంలో ఇప్పుడు చెప్తాడు, తప్పు చెప్పేస్తాను. చెప్పి మరి సమర్థించుకుంటాం. మళ్ళీ చిన్న పెద్ద తద్దుపోయా అన్నారు సార్. ఇప్పుడు మనం వివరించుకున్నవన్నీ కూడా సబ్జెక్ట్కి సంబంధించిందా, సబ్జెక్ట్కి సంబంధించింది కాదా మీరు చెప్పాలి. నేను కొద్దిగా ఆలోచిస్తారు కాబట్టి సంబంధించింది అంటే వ్యతిరేకుడి చెప్పిన ఇబ్బంది లేదండి. అటువంటి విషయాలన్నప్పటికీ కూడా వాళ్ళు చదువుటి కాపలాగా ఉండారు. ఆ ప్లేస్లోనే బాబాయ్ దగ్గర వెళ్ళి బాబాయ్ ఇంకో 4 గదులు రక్షణ చేయాలనుకున్నాడు. బాబాయ్ 20 గదులు గీసి గదికి ₹1 కట్టమన్నాడు. అది పెడితే వాడు 10 గదులు కట్టాలని ప్రారంభించాడు. అది 25 గదులుగా కట్టడం పూర్తి. ఇది మళ్ళీ కూడా జరుగుతూ ఉంటుంది. ఒక అంతస్తు చేయాలనుకుంటాం, 3 అంతస్తులు రాస్తాం. కానీ గుర్తించం, వాళ్ళ డబ్బులు పెట్టి చేశారండి. దాని వల్ల ఆయన మనం పట్టుకోం. అలాగే జరిగింది ఇక్కడ. చూడండి, మొట్టమొదట విని వచ్చాడు. పాయింట్ చూడండి, ఇక్కడ హరికథ బాబా కథ విని వచ్చాడు. వచ్చి ఎంత సత్ఫలితాన్ని పొందాడు. ఈ సంఘటన మనం తెలుసుకోవాల్సిందంటే గురువు ఉపదేశం కాదు, ఈ ప్రకృతి అంతా గురు స్వరూపం నువ్వు చూడగలిగితే. అందుకే మనకి 24 గురువులు ఇచ్చారు. గురు చరిత్రలో బాబా ఏం చేశాడు, ఈ సృష్టి అంతా గురు స్వరూపం చూశాడు. ఇలా ఉన్నాడు. ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉందా? అది నా పాయింట్ ఇక్కడ. నా పాయింట్ కాదు, నీ పాయింట్. ప్రత్యేకంగా ఎందుకు కృషి చేయాలి? కష్టం లేకుండానే నువ్వు దర్శించగలిగితే ప్రతి ఒక్కటి గురు స్వరూపమే కదా. దాన్ని ధ్యానించి ఆ ఎరుగుతో నువ్వు ఉండు. దానిని బుద్ధుడు కేవల శ్రద్ధ అన్నాడండి. శ్రద్ధ అన్న, కేవల శ్రద్ధ అన్నాడు. ఇంగ్లీష్లో బేర్ అటెన్షన్ అంటారు. ఇంగ్లీష్ ఎప్పుడు చదువు ఇదంతా శ్రద్ధ, కేవల శ్రద్ధ అన్నాడు. ఇక్కడ కేవల శ్రద్ధ అంటే ఎరుగుతో నీ లోపల బయట అనుక్షణం ఏం జరుగుతుందో దాన్ని అర్థం చేసుకో. అది ఎలా? స్వచ్ఛతో, నిజాయితీతో, ఏకాగ్రతతో. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చూస్తున్నాం, చూడడమే జరగాలి. వింటున్నాం, వినడమే జరగాలి. ఆలోచిస్తున్నాం, ఆలోచించడమే జరగాలి. అనుభవిస్తున్నాం, అనుభూతి పొందాలి. అర్థమైంది లేదు? మనం ఏ పని చేస్తున్నామో అదే ఉండాలి, పక్కనే ఉండదు. అది కేవలం శ్రద్ధ. దాని మాస్టర్ గారు ఇవన్నీ చెప్పకుండా లివ్ ఇన్ ప్రజెంట్ అన్నాడు ఆయన. ఎందుకు ఈ పెద్ద పెద్ద మనకు అర్థం కాదు. వర్తమానంలో ఉంటారని ఆయన చెప్తున్నాడు. ఏది బుద్ధుడు చెప్పిన ఇన్నింటికి ఒక 4-5 పేజీల సిద్ధాంతం ఉంటే ఒక్క వాకి చెప్పాడు, లివ్ ఇన్ ప్రజెంట్, వర్తమానంలో ఉండు. ఆ వర్తమానంలో ఉంటేనే ఆ పని సఫలీకృతం అవుతుంది. ఏ పనైనా కూడా సరే. పాస్ట్లో ఏదో ఆలోచిస్తూ పని చేస్తే అది సక్సెస్ అవుతుందా? అది చెప్పడమే ఈ బాలాభావకి సాయనది వివరణ.
కాబట్టి ఆ తత్వం అనుకుంటూ సర్వము మనలోనే ఉంది తెలుసుకోగలిగితే. తెలుసుకోలేకపోతే బయట ఉన్నా కూడా తెలుసుకోలేవు. భాషగా నీ భావాలను చూస్తావు. సముద్రం నా గురువు అన్నాడు, వివేకం చెప్పాడండి. సముద్రం పోయి అలా పైకి లేచి కింద పడింది, అంటే అలా పైకి లేచి కింద పడింది మన దృష్టిలో. అలా కింద పడిన మా పైకి లేచింది వివేకానంద దృష్టిలో. తేడా ఉంది లేదా? అంటే జీవితంలో కింద పడిన నువ్వు పైకి నిలబడు, అది నాకు నేర్పింది అన్నాడు. అలా మరి ఆయన అలాగా గురువు తీసుకున్నప్పుడు మన ఇతరుల శరీరం ఉండే గురువు కోసం మనం ఎందుకంటే పాకులాడడం? వివేకానంద ఉన్నాడు కదా, వాడు ఉన్నాడు అంటే వాళ్ళకి స్థితి మంది కాదండి. వాళ్ళతో మనం పోల్చుకుంటున్నాం. ఆ పోల్చుకోవడం తగ్గాలి. మనం ఇప్పుడే అడుగు పెట్టాం, అది గుర్తుపెట్టుకుంటే అది వాస్తవం. అది గుర్తుపెట్టుకోవడంలే, ఎప్పుడో అడుగు పెట్టేశాం, మాకు అన్నీ తెలుసు అనే భావనలో ఉంటున్నామండి. అందులోకి బయట రావాలి. వాస్తవం మాత్రం అదేనండి. ఒకవేళ ఇక్కడ ఉండేవాళ్ళు ఒకరు ఉండొచ్చేమో, మరి మిగతా వాళ్ళు ఆ ఒకరున్నాను అనుకోండి, ఆయన కలిగింది కదా మనకి మాది ఎందుకు కలగలేదు అని నేను భావించుకుంటాను. మనకు అర్థం లేదు. మరి వీడికి కలిగింది కదా నా ఇది చేస్తాను అనమాట. మనం కూడా కలిగి ఉంటాలే అని. ఎందుకండి ఆ భ్రాంతిమైన చెప్పి వాస్తవంలోకి మనం ప్రవేశించాలి. కాబట్టి అంతా మనలోనే ఉంది. కాబట్టి అంతర్వాణి చెప్పినట్టు వింటూ ఉండండి అని చెప్పడం బాబా యొక్క ఉద్దేశం. కృష్ణ భగవాన్ ఏం చెప్పాడో అదే బాబా చెప్పాడండి. ఆ తత్వాన్ని తెలుసుకుంటూ అవకాశం ఉన్నంత వరకు ఆ మార్పును ప్రయాణం సాగిద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय.